రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఢిల్లీలోని మురికివాడల ప్రజల సమస్యలపై గళమెత్తి వారి మద్దతుతో గతంలో అధికారంలోకి వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గత ఎన్నికల్లో ఓటమి తరువాత మరొకసారి మురికివాడలపై ఫోకస్ పెట్టారు. గతంలో తనకు తన పార్టీకి మద్దతుగా నిలిచిన మురికివాడల ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. ఎన్నికల్లో గెలుపు అధికారం తీసుకొస్తే ఓటమి మాత్రం తమ పాలనాపరమైన వైఫల్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఓటమి పాలైంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో కేజ్రీవాల్ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తన రాజకీయ మూలాల్లోకి వెళుతున్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మురికివాడలపైకి కేజ్రీవాల్ ఫోకస్ ను మళ్లించారు. అందులో భాగంగానే ఢిల్లీలోని మొత్తం పార్టీ క్యాడర్ను మురికివాడల వైపు నడిపిస్తున్నారు కేజ్రీవాల్. తన పార్టీ పేరులో ఉన్న ఆమ్ ఆద్మీని కలిసేందుకు కేజ్రీవాల్ నడుం బిగిస్తున్నారు. ఢిల్లీలో వరుసగా 3 సార్లు గెలిచినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఓటమిని చవిచూసిన కేజ్రీవాల్ గతంలో తనకు మద్దతుగా నిలిచిన మురికివాడల ప్రజలనే మళ్లీ నమ్ముకున్నారు. మరోసారి వారి అండదండలు ఆశీర్వాదంతో కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా ఆప్ను మరోసారి గెలిపించుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మురికివాడల ప్రజల్లో పార్టీపై సదాభిప్రాయం ఏర్పరిచేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తుండడం ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు అండగా నిలిచి తనను ఢిల్లీ పీఠంపై నిలబెట్టిన మురికివాడల ప్రజల మద్దతుతో మరోసారి సత్తా చాటడమే లక్ష్యంగా కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రాకముందు ఆయనొక ఐఆర్ఎస్ అధికారి. 1995లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఐఆర్ఎస్ పరీక్షలో కేజ్రీవాల్ అర్హత సాధించి ఐఆర్ఎస్ గా ఎంపికయ్యారు. ఇన్కమ్ ట్యాక్స్ శాఖ జాయింట్ కమిషనర్ గా చాలా కాలం పాటు పనిచేశారు. అయితే ఆ ఉద్యోగం వదిలేసిన తర్వాత కేజ్రీవాల్ పరివర్తన అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సేవా సంస్థ ద్వారా ఢిల్లీలోని సుందర్నగర్ మురికివాడల్లో ఉన్న ప్రజలకు సహాయం చేశారు. ఢిల్లీలోని ఆయా మురికివాడల ప్రజలకు రేషన్ కార్డులు, నీటి కనెక్షన్లు, ఆరోగ్య సేవలు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చే పనిని చేసేవారు కేజ్రీవాల్. ఈ క్రమంలోనే ఆనాడు అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సైతం కేజ్రీవాల్ భాగమయ్యేవారు. 2011లో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే నేతృత్వంలో ఢిల్లీ వేదికగా జరిగిన జన్ లోక్పాల్ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ అనతి కాలంలోనే జాతీయ స్థాయి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో అన్నా హజారే నిర్వహించిన సభ దేశం మార్పును కోరుకుంటోంది అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపింది. ఆ వెంటనే 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు అరవింద్ కేజ్రీవాల్. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఢిల్లీలోని మురికివాడల ప్రజలు, ఇతరత్రా వర్గాల ఓటర్లు ఆప్కు అండగా నిలిచారు. దీంతో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 28 సీట్లను ఆప్ గెలుచుకుంది. అత్యధికంగా 31 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ అంతర్గత మద్దతుతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా కేజ్రీవాల్ ఢిల్లీకి తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2013 నుంచి ఢిల్లీలో జరిగిన 3 వరుస అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉచిత విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య, మొహల్లా క్లినిక్లు వంటి వాటితో ఆయా వర్గాల ప్రజల నుంచి ఆప్కు బలమైన మద్దతు లభించింది. ఆ పార్టీకి ఢిల్లీలో ఎదురు లేదనే విధంగా వరుస విజయాలతో దూసుకుపోయింది. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ కేసులో కేజ్రీవాల్ సహా కీలక నేతలందరూ జైలు పాలయ్యారు. ఈ క్రమంలోనే 2025 ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగ్గింది. ఆప్ ఓటమి పాలైంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. ఆప్ నుంచి ఢిల్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో తన రాజకీయ మూలాలున్న మురికివాడల వైపు అరవింద్ కేజ్రీవాల్ ఆశగా చూస్తున్నారు. మరోసారి తనను, తన పార్టీని మురికివాడల ప్రజలే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారని కేజ్రీవాల్ బలంగా నమ్ముతున్నారు. మురికివాడల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ ముందుకు వెళుతున్నారు.
ఢిల్లీ జనాభాలో ఎక్కువ భాగం మురికివాడల్లోనే నివసిస్తుంటారు. ఢిల్లీలోని దాదాపు 40 లక్షల మంది ఓటర్లు మురికివాడల్లోనే నివసిస్తున్నారు. ఢిల్లీలో దాదాపు 1700 మురికివాడల కాలనీలు మురికివాడలో ఉన్నాయి. ఢిల్లీలోని దక్షిణ ఢిల్లీలో 65,468, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 64,206, చాందనీ చౌక్లో 51,958, తూర్పు ఢిల్లీలో 46,180, వాయువ్య ఢిల్లీలో 29,182, ఈశాన్య ఢిల్లీలో 24,831, పశ్చిమ ఢిల్లీలో 22,363 మురికివాడలున్నాయి. ఆయా చోట్ల నివసించే ప్రజలు స్వీపర్లు, గృహ కార్మికులు, రోజువారీ కూలీలు, డ్రైవర్లు, గార్డులుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఈ ఓటర్లే ఢిల్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంటారు. అందుకే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మురికివాడల ప్రజలకు హామీల వర్షాన్ని కురిపిస్తుంటాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మురికివాడల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి మద్దతు లభించింది. అయితే ఇప్పుడు మళ్లీ వారి మద్దతును దక్కించుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని పలు మురికివాడలలో బీజేపీ ప్రభుత్వం కూల్చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ ఇప్పుడు గళం విప్పుతోంది. మురికివాడలపైకి బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగిస్తుండడాన్ని ఒక పెద్ద రాజకీయ అంశంగా మార్చాలని కేజ్రీవాల్ యోచిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల విధానాలను ఆప్ ఎండగడుతోంది. మురికివాడల్లోని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇటీవలి కాలంలో ఢిల్లీలోని మద్రాసి క్యాంప్, ఓఖ్లా, టకీనగర్ వంటి అనేక ప్రాంతాల్లోని వందలాది మురికివాడలలో ప్రభుత్వం కూల్చేసింది. దీనివల్ల పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నివాసాలు లేకుండా పోయాయి. నిరాశ్రయులైన వారికి నరేలా, బవానా వంటి ప్రాంతాల్లో పునరావాసానికి ఏర్పాట్లు చేశామని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం చెబుతుండగా ప్రజలందరికీ ప్రత్యామ్నాయ గృహాలు ఇవ్వాలని ఆప్ డిమాండ్ చేస్తుంది. న్యాయస్థానం ఆదేశాన్ని విస్మరించలేమని, తాము ఆక్రమణలను తొలగించిన ప్రాంతాలు ప్రజా ప్రాజెక్టులకు అవసరమని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అంటున్నారు. అయితే కూల్చివేతకు గురైన మురికివాడల ప్రజలను దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరేలా, బవానా వంటి ప్రాంతాలకు పంపడాన్ని ఆప్ తప్పుపడుతోంది. ఢిల్లీ పరిధిలోని ఆక్రమణలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనేక కేసులు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు సూచనల మేరకు చాలా చోట్ల మురికివాడలను తొలగించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని బీజేపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే మురికివాడలను కూల్చేయడానికి బీజేపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కోర్టు నుంచి ఆదేశాలను తీసుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. మురికివాడల ప్రజల పునరావాస ప్రణాళిక ఉన్నప్పటికీ దాన్ని ప్రభావవంతంగా అమలు చేయడం లేదని ఆప్ విమర్శిస్తోంది. ఎక్కడైతే మురికివాడలో అక్కడే ఇళ్ల నిర్మాణం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మురికివాడల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆప్ ఆరోపిస్తోంది. మురికివాడల ప్రజల తరపున గళాన్ని వినిపించేందుకు జూన్ 29న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని ఆప్ తలపెట్టింది. దీనికి చలో జంతర్ మంతర్ అని పేరు పెట్టింది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఆప్ లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి ప్రజలు మురికివాడల్లో నివసించే అంశం భావోద్వేగపరమైంది. అందులో సామాజిక కోణం కూడా ఉంది. అందుకే ప్రస్తుతం దీనిపై ఆప్ ఫోకస్ చేస్తుంది. ప్రజా సమస్యలతో వీధుల్లోకి వచ్చినప్పుడల్లా ఆప్ మంచి ఫలితాలను సాధించింది. కేజ్రీవాల్ పార్టీ పాత ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో జూన్ 29న తలపెట్టిన చలో జంతర్ మంతర్ను విజయవంతం చేసేందుకు ఆప్ నేతలు సర్వశక్తులు ఒడ్డుకున్నారు. తద్వారా ఆప్ క్యాడర్లో ఉత్తేజం నింపి వారిని మురికివాడల ప్రజలకు చేరువ చేయాలని కేజ్రీవాల్ సంకల్పించారు. వచ్చే ఎన్నికల నాటికి ఆప్కు బలమైన ఓటు బ్యాంకును తయారయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఊతమిస్తాయని కేజ్రీవాల్ భావిస్తున్నారు. కేజ్రీవాల్ గతంలో మాదిరిగా మురికివాడల ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో తనకు గతంలో అండగా నిలిచిన మురికివాడల ప్రజల మద్దతు కోసం కేజ్రీవాల్ మరొకసారి ప్రయత్నిస్తూ ఉండడం ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.